ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో తన ప్రియమైన శిష్యులకు చెప్పిన మాటలు ఇవి. ఆ మాటకొస్తే తనను ప్రేమించే వారందరికీ కూడా చెప్పినటువంటి మాటలు ఇవి. మనుషులు మీ సత్క్రియలను చూడాలి. మీరు ఎలాగా జీవిస్తున్నారో, మీ యొక్క నడవడిక ఎలాంటిదో వారు ఖచ్చితముగా చూడాలి. మీ బోధలు కాదు, మీ ప్రసంగాలు కాదు, మీ మాటలు కాదు, వారు మీ సత్క్రియలను చూడాలి. అలా చూచినప్పుడు పరలోకమందున్న మీ తండ్రిని వారు మహిమపరుస్తారు. మీ సత్క్రియలను బట్టి, మీ సత్ప్రవర్తనను బట్టి, మీ మంచి నడవడికను బట్టి వారు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు. వీరి దేవుడిని బట్టి కదా వీరు ఇలా బ్రతుకుతున్నారు, వీరి దేవుడిని బట్టి కదా వీరు ఇలా జీవిస్తున్నారు, వీరి దేవుని బట్టి కదా ఇంత విలువైన జీవితమును వీరు జీవించగలుగుతున్నారని చెప్పేసి వారు మన దేవుణ్ణి గుర్తు పెట్టుకొని తలంచుకొని మహిమపరుస్తారట. మన దేవుణ్ణి మహిమపరుస్తారు అంటే మన సత్ప్రవర్తన, మన సత్క్రియలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలకు, మన సత్ప్రవర్తనకు ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగును వారి మీద ప్రకాశింప చేయాలి. ఒక లైట్ యొక్క వెలుతురు, ఒక సూర్యుని యొక్క వెలుతురు మానవ జాతి మీద ఎలాగ ప్రకాశింప చేయబడుతుందో, చీకటిని పోగొట్టి అక్కడ వెలుగును ఎలాగా తీసుకుని వస్తుందో, మన యొక్క సత్క్రియలు కూడా వెలుగు వలె వారి ఎదుట మనము ప్రకాశించాలి. మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన క్రియలు, మన నడక, మన ప్రవర్తన సమస్తము కూడా ఒక వెలుగుతో కూడినవిగా ఉంటాయి. ఆ వెలుగును వారి మీద మనము ప్రకాశింపచేయాలి. అంటే అంతకుముందు అవి మనకు ఉన్నాయా అంటే అవి మనకు అంతకుముందు లేవు. ఎందుకని? ఆయనను ఎరగని వారము, ఆయన ఎవరో మనకు తెలియదు. అప్పుడు మనము చీకటిలో బ్రతికాము, చీకటిలో జీవించాము, చీకటిలోనే నడిచాము. కాబట్టి మన ప్రవర్తన, మన క్రియలు ఎటువంటివో ఆ రోజు మనకు తెలియదు. దేవుని ఎద్దుకు వచ్చిన తర్వాత ప్రియమైన సహోదరులారా, మన క్రియలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది. ఇప్పుడు ఆ క్రియలకు ఒక వెలుగు ఉంటుంది. ఖచ్చితంగా ఆ వెలుగు వారి మీద పడాలి, వారి మీద ప్రకాశించాలి. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, ఈరోజు మన తండ్రికి మహిమ తెచ్చేవారముగా ఉంటున్నామగా? మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనము పరీక్ష చేసుకున్నాం. ప్రభువా, నన్ను ఈ లోకములో ఉంచింది నీ మహిమ కొరకు, నా జీవితమును నువ్వు నాకు ఇచ్చింది నీ మహిమ కొరకు. కాబట్టి నిన్ను మహిమపరచడానికి నాకు సహాయం చేయవా అని అడుగుదాం. ఒక మాట మీకు చూపిస్తానండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగుగా వచ్చారు. ఆ వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు వారు తను చెప్తున్నారు ఇక్కడ, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నన్ను వెంబడించాలనుకునేవారు, నా వెంబడి రావాలనుకుంటున్నవారు, నన్ను ఇష్టపడేవారు ఇప్పుడు ఏం చేస్తారట? ఇక మీదట వారు చీకటిలో నడవరు. వారు ఒక జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఆ వెలుగుతో ఈ లోకములో ఆకాశమందు జ్యోతుల వలె వారు ప్రకాశిస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితం అలాగుందా? ఈరోజు మన యొక్క నడవడిక, మన బ్రతుకు అలాగుందా? అలాగ ఉంటేనే నిజముగా మనము క్రైస్తవులముగా దేవుని ఎదుట పిలువబడతాం, దేవుని ఎదుట ఎంచబడతాం. ఆ భక్తిని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఒకప్పుడు మనము ఎటువంటి వారమో, మన క్రియలు ఎటువంటివో మనకు తెలియలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వెలుగుగా వచ్చారో, ఆ వెలుగులో జీవం ఉంది. ఆ జీవపు వెలుగును ఆయన మనకి ఇచ్చాడు.
ఇప్పుడు ఆయన వెంబడించాలనుకునే మనము ఆ జీవపు వెలుగులో నడుస్తూ ఉంటాం. అలా నడిచే ఆ ప్రక్రియలో ఖచ్చితముగా మన క్రియల యొక్క వెలుగు మన చుట్టూ ఉన్న వారి మీద ప్రకాశించాలి. ఆ వెలుగును బట్టి వారు దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎట్లాగుంది? ఈరోజు మన క్రైస్తవ విశ్వాసం ఎట్లాగుంది? ఈరోజు చాలా నామకార్థమైన భక్తి, ఆచారములతో కూడిన భక్తి, సాంప్రదాయాలతో కూడిన భక్తి, మానవ పద్ధతులే దైవోపదేశములని భావించబడుతున్న భక్తిని ఈరోజు మనం చేస్తూ వాక్యం ఏమి చెప్తుంది, దేవుడు ఏమి చెప్పాడు, నన్ను ఎలాగుండమన్నాడు అన్నది ఈరోజు మనుషులు మర్చిపోతున్నారు. అది ఏమాత్రము కూడా మనకు ప్రయోజనకరమైన భక్తి కాదు. అది ఏమాత్రము కూడా దేవునికి అనుకూలమైన భక్తి కాదు. పౌలు గారు కూడా ఒక చోట ఇలాగే అంటున్నాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం రండి. ఆ ప్రజలతో ఆయన చెప్పిన మాట 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వం యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నారు. మీరు పూర్వము చీకటి, యేసుక్రీస్తు వారిని ఎరగక ముందు చీకటి, ఆయన ఎవరో మీకు తెలియక ముందు మీరు చీకటి, ఆయన యొద్దకు రాకముందు మీరు చీకటి. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు పూర్వము గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాడు. పూర్వము గురించి మాట్లాడుతున్నది ఏంటి? చీకటి అయి ఉన్నారు. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నది ఏమిటి? మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువును బట్టి మనం వెలుగై ఉన్నాం. ఆయనలో ఉన్న జీవపు వెలుగును బట్టి మనము జీవపు వెలుగును కలిగిన వారమై ఉన్నాం. ఈరోజు ఆ వెలుగును కలిగి, సత్క్రియలను కలిగి మన పరలోకపు తండ్రిని మహిమపరచటానికి ఈ లోకంలో బ్రతుకుదాం. మన యొక్క ఉద్దేశము, మన లక్ష్యము, మన యొక్క గురి ఏమై ఉండాలంటే, నన్ను బట్టి నా పరలోకపు తండ్రి మహిమపరచబడాలి, నా సత్క్రియలను బట్టి పరలోకపు తండ్రి మహిమపరచబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మనము కూడా అలాగా కోరుకుందాం. ఒక వచనము చెప్పి నేను ముగిస్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య, ఎట్టి జనము? మూర్ఖమైన జనము, వక్రమైన జనము మధ్య మనము బ్రతుకుచున్నాం. మన చుట్టూ ఉన్నది వీరే, వారి మధ్య మనం నివాసం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, మన చేతిలో ఏముంది? జీవవాక్యం ఉంది. మన నోట ఏముంది? జీవవాక్యం ఉంది. మన హృదయంలో ఏముంది? జీవవాక్యం ఉంది. దీనిని చేత పట్టుకొని, దీనిని మన జీవితంలో కలిగి లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు అన్నాడు అక్కడ. కాబట్టి లోకంలో ఎవరైతే వాక్యమును కలిగి ఉంటారో, ఎవరైతే జీవపు వెలుగు కలిగి ఉంటారో, వారు ఈ లోకములో జ్యోతుల వలె బ్రతుకుతారు, జ్యోతుల వలె జీవిస్తారు. జ్యోతులను బట్టి ఈ లోకం ఎంత ప్రకాశిస్తుందో, మనలను బట్టి కూడా ప్రపంచము ప్రకాశించబడాలి. మనలను బట్టి మనుషులు వెలిగించబడాలి. ఈరోజు మీ జీవితం బట్టి ఎంతమంది వెలిగించబడ్డారు? ఈరోజు మీ యొక్క వెలుగును బట్టి ఎంతమంది ప్రభువునందుకు వస్తున్నారు? ఈరోజు మీ సత్క్రియలను బట్టి దేవునికి ఎంతగా మహిమ తేగలుగుతున్నారు? ఒక్కసారి ఈ ఒక్క వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. సో మనము దేవుని యొక్క బిడ్డలం. ఒక వెలుగు ఉంటుంది, ఆ సత్క్రియలకు ఆ వెలుగు ఉంటుంది. మనుషుల మీద ప్రకాశింప చేద్దాం, మన తండ్రికి మహిమను తీసుకొద్దాం. ఈ 2024 సంవత్సరంలో ఆ విధముగా జీవించి తండ్రికి మహిమ తేవటానికి దేవుడు తన కృప సమృద్ధిగా మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్.